హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వర్క్ చేస్తున్న కంపెనీ నేమ్ వచ్చేసి స్కిల్ పైసా. ఇది ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కంపెనీ అండి. 100% జెన్యూన్ ట్రస్టెడ్ కంపెనీ. చూస్తాను కదా, ఇది ఒక GST సర్టిఫికేట్. ఇది వచ్చేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కంపెనీ అండి. అండ్ నేను దీంట్లో ఎన్రోల్ అయ్యి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి స్కిల్ పైసా. చూస్తున్నారు కదా, స్కిల్ పైసా. మనకి డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి ఒకసారి స్కిల్ పైసా అని టైప్ చేయండి. స్కిల్ పైసా గురించి మొత్తం డీటెయిల్స్ వస్తుంది మీకు. అండ్ అంతేకాకున్నట్టు దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటి యూజ్ ఏంటి అని కూడా ఉంది. అబౌట్ ప్యాకేజెస్, కోర్సెస్, కమిషన్స్, ట్రైనింగ్ మొత్తం ఉందండి. మీకు డౌట్ ఉంటే వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. అండ్ అంతేకాకుండా ప్యాకేజెస్ లిస్ట్ కూడా ఉంటుంది. దీంట్లోనూ ఎవ్రీథింగ్ ఉంటుందండి. కంపెనీ గురించి సర్టిఫికేట్ కూడా ఉంటుంది దీంట్లోనూ. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి స్కిల్ పైసా అని సెర్చ్ చేయండి. సర్టిఫికేట్స్తో సహా ప్యాకేజెస్, దాని కమిషను, దీని ఫౌండర్ ఎవరు, CEO ఎవరు, అసలు దీంట్లో ఎన్రోల్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి అనేసి మొత్తం మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నేను దీంట్లో జాయిన్ అయిన తర్వాత దీనిలో కొన్ని కోర్సెస్ అనేటివి నేర్చుకొని, ఆ కోర్సెస్ దగ్గరికి నేను నేర్చుకొని దాని సర్టిఫికేట్స్ కూడా తెప్పించుకున్నానండి. అండ్ అంతేకాకున్నట్టు మనకి ఏ డౌట్ ఉన్నా కూడా వీళ్ళు పెన్ టు పెన్ క్లారిఫై చేస్తారు. వేరే డౌటే అవసరం లేదు. చాలామంది అనుకుంటారు, అయ్యో నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారు, అసలు ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని. ఇంకా డౌటే అవసరం లేదు. ఈరోజు లీడర్ బోర్డ్ వచ్చేసి ఎవరున్నారో చూద్దాం. టాప్ 10 ఎవరున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నేను లాగిన్ అయిన తర్వాత వెయిట్ చేయండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఓపెన్ అవ్వగానే ఇలా వస్తుంది. ప్యాకేజెస్ అండ్ దాని అమౌంట్ ఎంత ఏంటి అనేసి మనకి ఇట్లా వస్తుంది. ట్రయల్ ప్యాకేజ్ వేసేసి 139 దీంట్లో 2 కోర్సెస్ ఉంటాయి. ఇదేంటంటే మనం ఒకరిని రెఫర్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఈ ట్రయల్ ప్యాకేజ్, ఈ ఇలైట్ ప్యాకేజ్ సేమ్. దీంట్లో 4 కోర్సెస్ ఉంటాయి. సిల్వర్ ప్యాకేజ్, ట్రయల్, ఇలైట్, సిల్వర్, గోల్డ్ ప్యాకేజెస్. ఈ 4 ప్యాకేజెస్ ఏంటంటే మనం రెఫర్ చేస్తే మనీ వస్తుంది. నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి ప్లాటినం కాబట్టి దాంట్లో నాకు 15+ కోర్సెస్ ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మాస్టరీ, క్యాన్వా మాస్టరీ, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ మాస్టరీ, కంటెంట్ క్రియేషన్, లీడ్ జనరేషన్, ChatGPT, అట్రాక్షన్ మార్కెటింగ్. ఇది వచ్చేసి 2299 అండి ప్యాకేజు. దీంట్లో ఏంటంటే మనకి మంత్లీ కంపెనీ అనేదే మనకి ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది. సో బెటర్ కదండి. మన రెఫరల్ ఇన్కమ్ కాకుండా, యాక్టివ్ ఇన్కమ్ కాకుండా, ప్యాసివ్ ఇన్కమ్ కాకుండా మనకు మంత్లీ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి ఈ ప్లాటినం తీసుకోవడం వల్ల. సో నా ద్వారా ఎన్రోల్ అయ్యే వాళ్ళకైతే నేను ప్లాటినం తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఒకరిని రెఫర్ చేయడం అంటే ఈజీనే, బట్ దాన్ని మనం ఈ కోర్సెస్ని అమ్మడం అనమాట. అదే మనము కొంచెం హై ప్యాకేజెస్ తీసుకుంటే ఏంటంటే మనకు ఒక రెఫర్ చేయకుండా మంత్లీ ఇన్కమ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ గిఫ్ట్స్, రివార్డ్స్, అవార్డ్స్, ట్రిప్స్ ఎన్నెన్నో ప్లాన్ చేస్తారండి. ఈ ప్లాటినం, గోల్డ్ ప్యాకేజెస్ 3, ఈ 3లో ఏది తీసుకున్నా మనకు మంత్లీ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం తీసుకునే ప్యాకేజీని బట్టి పైన ప్యాకేజెస్ మనకి ఫ్రీగా వస్తాయి. నేను తీసుకునేది ప్లాటినం కాబట్టి నాకు పైన ట్రయల్ ప్యాకేజ్, ఇలైట్ ప్యాకేజ్ అని ఫ్రీగా వచ్చాయి. అండ్ అంతేకాకుండా ఈరోజు లీడర్ బోర్డ్ ఎవరున్నారో చూద్దామండి. టాప్ 10 ఈరోజు ఆన్ చేసిన వాళ్ళలో వీళ్ళు టాప్ 10 ఉన్నారండి. చూసారు కదా, వీళ్ళు టాప్ 10. ఆల్మోస్ట్ ఈరోజు ఎక్కువ బాయ్సే ఉన్నారు. ఇవే మామూలుగా అంటే డైలీ గర్ల్స్ ఉండేవాళ్ళు. సో ఇట్స్ ఓకే, ఎవరైనా కూడా బెటరే కానీ. అండ్ అంతేకాకుండా ఈడో ట్రైనింగ్ సెక్షన్ వచ్చేసి హౌ టు మాయిశ్చరైజ్ అవర్ సోషల్ మీడియా. డేట్ చూడండి, 2nd August 7:30 PM ఉంది. టాపిక్ వచ్చేసి మీకు చెప్పారు కదా, ప్రెజెంటేషన్ వెబినార్ ఇది. అది లింక్ కూడా సెండ్ చేశారు. ఇది స్పెషల్ వెబినార్ అంటండి టుడే క్లాసు. సో డైలీ మనకి క్లాసెస్ అనేటివి తీసుకుంటారండి వీళ్ళు. మనకి డౌట్ అవసరం లేదు, అయ్యో క్లాస్ మిస్ అయ్యాను అనే డౌట్ కూడా ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన దాంట్లో కూడా అప్లోడ్ చేసి ఉంటారు.
చూసారా ఈయన రిజిస్టర్ అయ్యి ఎన్రోల్ అయ్యి గ్రో అయ్యి మనకి గిఫ్ట్ రివార్డ్స్ కూడా ఇస్తారని చెప్పారు కదండి. చూసారా స్కిల్ పైసా వాళ్ళు మన అడ్రస్కి మనకి పంపిస్తారనమాట. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తారండి. మనం ఒకవేళ